హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎస్ఐటి మమ్మ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరం జీవితం గురించి ఆలోచించిన వాళ్ళమే. అంటే లైఫ్ ఇలా ఉండాలి, రిచ్గా ఉండాలి, గొప్పగా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ మనకి పూర్వీకులు మన పూర్వీకులు అంటే ముత్తాతలు, మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే, కనీసం తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి గుడ్డు ఉండాలి, ఉండడానికి గూడు ఉండాలి. ఈ మూడు పూర్వంలో ఎలా ఉండేదంటే, ఖచ్చితంగా ఒక కూలి పనికి వెళ్ళినా లేదా వ్యవసాయం చేసుకున్నా మరి ఇంకెలాగైనా సరే ఈ మూడు ఐటమ్స్ డెఫినెట్గా ఉండేవి. సో బ్రతకాలి, ఎలా బ్రతకాలి అలా బ్రతకాలని ఆలోచన ఉండేది కాదు. సో బ్రతికేవారు, అంతే హ్యాపీగా బ్రతికేవారు. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎలాగైపోయిందంటే, డబ్బు లేకపోతే మనిషి ఇంక అడుగు ముందుకు కూడా వేయలేడు. ఖచ్చితంగా కుటుంబానికి మంచి ఫుడ్ పెట్టాలి, ఉండడానికి ఒక మంచి బట్టలు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి. ఇవి మూడు దాటి ఒక మనిషిగా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే, రిచ్గా బ్రతకాలి. రిచ్కి హ్యాపీగా ఉండడానికి తేడా ఉందండి. హ్యాపీగా ఉండాలి అంటే తిండి గూడు ఉంటే సరిపోతుంది. అది ఎక్కడైనా ఎలాగైనా బ్రతకచ్చు. కానీ అలా బ్రతకలేని పరిస్థితి ఈ రోజులు, ఈ కాలంలో అలా బ్రతుకుదామంటే కుదరదు. ఎందుకంటే వస్తువు రేట్లు పెరిగాయి, మనిషి యొక్క విధానాలు మారాయి. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా కష్టం ఎప్పుడు వస్తుంది అంటే, ఎదుటోళ్ళ బ్రతకాలనుకున్నప్పుడే మనకి కష్టం వస్తుంది. నార్మల్గా అయితే రాదు. మనం హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాం లైఫ్ లేదా అని మనం చూసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో నెలకి 20,000 30,000 జీతాలకు పని చేయడం వల్ల ఒక మనిషి సాధారణంగా కూడా సాధారణమైన తిండి దొరకట్లేదు, సాధారణమైన గుడ్డ దొరకట్లేదు, కనీస నివాస గృహానికి ఒక 50 గజాలు కూడా దొరకట్లేదు. సో ఆ సిద్ధాంతాన్ని ఏదైతే తిండి గూడు గుడ్డ, ఈ సిద్ధాంతాన్ని ఈ ఆధునిక కాలంలో ఫాలో అవుతే కుదరదు. నువ్వు ఖచ్చితంగా 9 to 5 జాబ్ చేసే క్యాండిడేట్ అయితే గుర్తుపెట్టుకో, నీ జాబ్ నీ కుటుంబానికి ఆ పూట నిద్ర, ఆ పూట భోజనం, ఆ పూట ఏదో ఉండడానికి ఒక అవకాశం ఇస్తుంది, అద్దీంట్లోనూ మరెక్కడో. కానీ నీకు సొంత నివాస గృహం కావాలి, నేను ఖచ్చితంగా సాధించాలి, నా ఇల్లు, నా కుటుంబం, నా ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఉండాలి, నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఉండాలి అనే నమ్మకం నీకుంటే నువ్వు సాధించడం చాలా ఈజీయే. కానీ నువ్వు మొదలు పెట్టడమే కష్టం. ఏదో ఒక పని నువ్వు చేస్తున్న జాబ్ కాకుండా 4-5 రకాలు ఇన్కమ్స్ ఉండాలండి, పాసివ్ ఇన్కమ్స్ ఉండాలి. అందులో ఏదైనా జాబ్ చేయొచ్చు, ఏదైనా పని చేయొచ్చు, ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఇంటి దగ్గర ఉండి ఓ చీరలు అమ్మచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చండి. లైఫ్లో ఎలాగైనా బ్రతకచ్చు. కానీ ఎలాగైనా బ్రతికే కంటే ఇలాగే బ్రతకాలి నేను అని నువ్వు డిసైడ్ అయితే నీకు రియల్ ఎస్టేట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ చేయలేమంటారు చాలామంది. రియల్ ఎస్టేట్ చెయ్యొచ్చండి. కష్టమైనది ఏదైతే ఉందో దాన్నే మనం ఛేదించాలి. కష్టం అనేది మన బుర్రలో ఇన్బిల్డ్ చేసేయడం వల్ల ఏది చెయ్యలేము, ఇది చేయగలను, ఇది సాధించగలను నువ్వు ఎప్పుడైతే ఒక నెల 2 నెలలు కఠినమైన పరిస్థితుల నుంచి ప్రయత్నం చేస్తుంటావో ఆ రోజు నువ్వు సక్సెస్ అవుతావు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ గురించి చెప్తావేట్రా బాబు అని అనుకుంటావు. ఎస్, నేను రియల్ ఎస్టేట్ గురించే చెప్తాను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లోజ్ చేస్తాను. నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నానండి. నాకు అదరగా ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది. అంటే పెళ్ళిళ్ళకి డెకరేషన్, క్యాటరింగ్లు, ఫోటోగ్రఫీలు, ఆల్మోస్ట్ అన్ని సర్వీసులు సింగిల్ ప్యాకేజ్లో చేసి, ఎక్కడైనా ఈవెంట్ చేస్తే వీళ్ళే చేస్తున్నారు, ఇంత క్వాలిటీగా చేస్తున్నారనే పేరు. అంటే 5,000 మందికి 10,000 మందికి క్యాటరింగ్లు చేసామండి మేము. సడన్గా లాక్డౌన్ వచ్చింది, కరోనా ఎఫెక్ట్. 1 నెల 2 నెలల పెళ్ళిళ్ళకి అవకాశం లేదు, ఈవెంట్స్ చేసుకోవడం ఛాన్స్ లేదు. 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాని ఎఫెక్ట్ పడిపోయింది. మరి వేరే ఆల్టర్నేటివ్ లేదు. మేము బ్రతికింది దాని మీద, బతుకుతుంది దాని మీద. 10 మంది బతికే సంస్థ, ఎంతోమందికి జీతాలు, అడ్వాన్సులు, ఎంతోమంది ఈ యొక్క సంస్థని, ఆ సంస్థ పేరు లెట్స్ గో ఈవెంట్స్, నా కంపెనీ. కానీ
ఒక్కసారి అలాగయ్యేసరికి వేరే ఇన్కమ్ లేదు, నలుగురికి కావాలి డబ్బులు. లాక్డౌన్ టైంలో నా ఇంట్లో ఆకలి ఎలాగ ఉంటుందో నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళ ఇంట్లో కూడా ఆకలి అలాగే ఉంటుంది. నా ఇంట్లో ఏ అవసరాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో కూడా అవే అవసరాలు ఉంటాయి. ఉన్నంత వరకు సర్దుకొచ్చాను, తర్వాత ఇంక అవకాశం లేదు. అప్పుడే ఏం చేయాలి అని ఆతృతతో ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ 2012లోని రియల్ ఎస్టేట్లో నేను దిగాను బిజినెస్లో. 12, 13, 14, 15 చేసి దాని మీద వచ్చిన డబ్బులతో ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ నన్ను రియల్ ఎస్టేటే నిలిపింది, మళ్ళీ నన్ను రియల్ ఎస్టేటే కాపాడింది. కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఉన్నత స్థాయికి నువ్వు రావాలనుకుంటే, నీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించాలి అనుకుంటే పని ఒక్కటే మార్గం. ఆ పని ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు సంపాదించే సంపాదన ఏ మార్గాల్లో నడుపుతున్నావు. చూడండి, నువ్వు చాలా గొప్ప టాలెంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పే ఒక కామను పెద్ద లీడర్ చెప్పిందే, ఒక విత్తనం తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డు మీద వేస్తే అది మొలవదు, ఏ ఫ్రూట్ ఇవ్వదు. అదే విత్తనం సరైన ప్లేస్ తీసుకెళ్ళి సరైన గత్తంలో వేస్తే ఒక మొక్క వస్తుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టే పళ్ళు పలహారాలు మళ్ళీ 10 మొక్కలు అవుతాయి. ఇదే ఫార్ములా నీ లైఫ్లో ఉపయోగపడుతుంది. నువ్వు ఒక విత్తనం అనుకుంటే నువ్వు ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, అంటే రోడ్డు మీద ఉన్నావా, రాయి మీద ఉన్నావా, నీ టాలెంట్ ఎక్కడ వేస్తున్నావు, నీ టాలెంట్ రోడ్డు మీద వేస్తే నీకు ఎదుగుదల ఉండదు. అంటే 9 to 10 జాబ్ జస్ట్ బ్రతకడానికి అవుతుంది అంతే. అదే నువ్వు ఒక విత్తనంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో కష్టంగానే ఉంటుంది ఎదగడం. ఎలాగుంటుందంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నువ్వు ఒక లీడర్ అవుతావు. 10 మంది నీ కిందన పనిచేస్తారు, 50 మంది నువ్వు ప్రిపేర్ చేయగలవు. గట్టిగా ప్రయత్నం చేసే కొద్దీ నువ్వు ఒక సక్సెస్ లీడర్ అయిపోతావు. ఫస్ట్ 10,000 నువ్వు సంపాదించడానికి నువ్వు రియల్ ఎస్టేట్లో చాలా కష్టపడాలి, గట్టిగా తిరగాలి, రిజల్ట్ కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఎంత హానెస్ట్గా పనిచేస్తున్నావో అంత హానెస్ట్గా నీకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చాక కూడా కొన్ని సందర్భాల్లో అది నీకు అందకపోవచ్చు. మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ చేస్తూనే ఉండాలి. సక్సెస్ అంటే మళ్ళీ చేస్తూనే ఉండాలి. సక్సెస్ మీనింగు ప్రతి మెట్టు ఎక్కేస్తూ ఉన్నప్పుడు ప్రతి మెట్టు సక్సెస్ కాదండి. నువ్వు మొదటి మెట్టు ఫెయిల్యూర్ అయిపోయిందంటే అది ఆ ఫెయిల్యూర్ ఒక మెట్టు కింద నువ్వు కట్టుకోగలగాలి. రెండో మెట్టు కూడా నువ్వు ఫెయిల్యూర్ అయిపోతే మళ్ళీ రెండో మెట్టు కింద కన్వర్ట్ చేసుకోగలగాలి. అలాగే ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయో అన్ని మెట్లు కూడా నీకు సక్సెస్ తీసుకెళ్ళడానికే ఒక మంచి మెట్లు మార్గం, మంచి దారి అవుతుంది. నీకు తెలియకుండానే నువ్వు ప్రతి మెట్టు కూడా సక్సెస్కి దారి వేసుకుంటున్నావు. అలాగ ఒక్కరోజు ఆ మెట్లన్నీ ఎక్కేగా ఒక అద్భుతమైన ప్రపంచం, దట్ ఈస్ నీ చైర్ నీ కోసం ఎదురు చూస్తుంది. ఎలాంటి చైర్ అంటే నీ ఫ్యూచర్లో నిన్ను కొట్టేవాడు ఉండడు. ఎప్పటి వరకు? నీకు అహంకారం రానంత వరకు. నువ్వు ఎంత సక్సెస్ అయినా సరే ఉండవలసిన మైండ్ సెట్తో ఉంటే ఎప్పటికైనా నువ్వు సక్సెస్ అవుతావు. మళ్ళీ సక్సెస్ ఎప్పటికీ సక్సెస్ నీ చేతిలో ఉండదు. నీలో అహంకారం గర్వం ఉంటే మళ్ళీ పడిపోతావు. సో ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి. నిరంతర ప్రయత్నమే నీ జీవితాన్ని నిలబెడుతుంది. సో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్లోకి రండి, చాలా స్కోప్ ఉంది. చాలామంది ప్రొఫెషనల్స్ కావాలి. నాకు ఇంగ్లీష్ రాదు, రియల్గా చెప్తున్నాను. నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడలేను, హిందీ మాట్లాడలేను. కానీ అవకాశం ఉన్నంత వరకు ఏ కస్టమర్ దొరికితే ఆ కస్టమర్కి నా హానెస్ట్గా నేను ఏం చేయగలను, ఆయనకి ఎటువంటి ప్రాపర్టీ ఇవ్వగలను, ఎలాగా ఆయన డీల్ చేయాలని మాత్రం ఆలోచిస్తాను. అందుకే భగవంతుడి దయ వల్ల కాస్తో కూస్తో హ్యాపీగా ఉంది ఈరోజు లైఫ్. దీన్ని ఇంకా చేయాలి. ఎక్కువ టీం కావాలి మనకి. సో నా టీంలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, నీ లైఫ్ని ఒక మంచి సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్ళాలనుకుంటే, నిరంతరం నేను పనిచేసే క్యాండిడేట్ని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు ఎవరైనా సరే పని చేయాలని ఆతృత ఉంది, నీ ఇంట్లో కష్టం ఉంది, ఆకలితో ఉన్నావు, ఇది సరిపోవట్లేదు జీవితానికి, ఇంకా సాధించాలని నీకు తాపత్రయం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి.
నాతో పని చేయండి. నాతో పని చేస్తే మీకు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. 6 నెలలు మీ జీవితంలో మీది కాదని వదిలేయండి. ప్రతిదీ నేర్పుతాను. జీరో నుంచి నువ్వు స్టార్ట్ అవుతావు. రియల్ ఎస్టేట్లో జీరో నుంచి నేను స్టార్ట్ చేయిస్తాను, హీరో వరకు తీసుకెళ్తాను. అలాగే నేను పెద్ద సూపర్ స్టార్ అనట్లేదు. నేను తిన్న దెబ్బలకు మళ్ళీ మొదలెట్టాను, మళ్ళీ బయటకు వస్తున్నాను, మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నాను, మళ్ళీ సక్సెస్ అయ్యే పరిగెడుతున్నాను. సో ఒక పెద్ద టీం అవసరం మనకి, ఎంతో గొప్ప టీం కావాలి. అది అలాగ ఉండాలంటే ఆకలితో నువ్వు బయటకు వస్తే నువ్వు 10 మందికి ఆకలిని వాళ్ళ కడుపులో ఉన్న ఆకలిని నువ్వు క్లియర్ చేయగలగాలి. 10 మందికి నువ్వు భోజనం పెట్టే శక్తి నీకు రావాలి. అలాంటి శక్తి ఇక్కడ వస్తుంది, రియల్ ఎస్టేట్లో వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక చిన్న ఆఫీస్ ఉందండి ఎన్ఏడిలో, ఎవరికైనా కావాలనుకుంటే నా ద్వారా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఆనెస్ట్గా నా దగ్గరకు వచ్చి పనిచేయండి, నాతో పనిచేయండి, మనం కలిసి పనిచేద్దాం, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పెద్ద ముదురులు వద్దండి. కొత్తగా పనిచేయాలి, కొత్తగా సాధించాలి, ఏదన్నా సాధించాలి, నాకు వచ్చిన ఇన్కంలో ఇంకా బెటర్గా వెళ్ళాలి అని అనుకుంటే దయచేసి ఎవరైనా ఆడవాళ్ళైనా సరే, ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే, రిటైర్లైనా సరే, ఎవరైనా సరే నీ బ్రదర్లాగా అనుకోండి, నాకు కాల్ చేయండి. నేను మంచిగా సైట్లు చూపిస్తాను. అవి ఎక్కడెక్కడో ఉంటాయి, దగ్గరలో ఎక్కడ ఉండవు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ 70 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళిపోయి లేవర్స్ అని మనం ఈరోజు కొందాం అనుకుని లాస్ట్ 5 yearsలో కొందాం అనుకునేది ఈరోజు కొనలేడు, ఈరోజు కొందాం అనుకునేది ఈరోజు కొనకపోతే రేపు కొనలేడు. దృష్టిలో పెట్టుకోండి. నమ్మకంతో పని చేయండి, రిజల్ట్ వస్తుంది. నన్ను నమ్మి నా దగ్గర రండి. నాకు కావాల్సింది ఒక మంచి టీము. మీకు ఏ పని రావసరం లేదు, మీలో టాలెంట్ అవసరం లేదు, మీలో టాలెంట్ అవసరమే లేదు. టాలెంట్ నేనే క్రియేట్ చేస్తాను. టాలెంట్ స్పెషల్గా భగవంతుడు ఏమోడు. నువ్వు పని చేయలేని తాపత్రయం ఆలోచనే నీ టాలెంట్. ఇంగ్లీష్ అవసరంలే, హిందీ అవసరంలే. పని చేయాలి, డబ్బు సంపాదించాలి, ఇదే ఆతృత. డబ్బు సంపాదించాలి, పని చేయాలి, డబ్బు సంపాదించాలి. ఇలా నువ్వు ఎప్పుడు ఉంటావు అప్పుడు సక్సెస్ అవుతావు. ఓకే, ఈ అమ్మ జీవితం ఏదైతే అయింది మొత్తం మారిపోవాలి లైఫ్. అలాంటి వాళ్ళు మాత్రం నా దగ్గర రండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది.